ప్రస్తుతం ఏపీలో కోట వినుత గారి డ్రైవర్ హత్య కేసుకు సంబంధించి నిన్న డ్రైవర్ ఒక వీడియో రిలీజ్ చేశారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జలని దీని అంతటికి కారణం అంటూ ఆరోపించారు. నెక్స్ట్ ఈ రోజు మనం చూసాం ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు వినుత గారు. ఏమంటారు మీరు, అసలు ఏం జరిగింది? అసలు ఒక హత్యలో ఎమ్మెల్యే పాత్ర ఉంది అన్నప్పుడు ఈ పాటికే వాళ్ళు ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు, రిమాండ్కి వెళ్ళారు, బెయిల్ మీద వచ్చారు. ఇంత జరిగితే వాళ్ళ ఎమ్మెల్యే యొక్క సచ్ఛీలతని రుజువుపరచాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. దాని మీద ఏదో ఒక దర్యాప్తు కూడా జరపాల్సినటువంటి అవసరం ఉంది. అదేదో చాలా చిన్న సంఘటన, మనకు సంబంధం లేని సంఘటన, తమిళనాడుకి సంబంధించిందో వాళ్ళు చూసుకుంటారు అన్నట్టుగా ఏమి చేయకుండా వదిలేయటం అనేటువంటిదే చాలా అసలు ప్రభుత్వం యొక్క నిర్లిప్తతనాలా, నిర్లక్ష్యం అనాలా, దానికి అసలు సరైనటువంటి పదం కూడా మనం వాడని. ఎందుకంటే అతి దారుణమైన సంఘటన. రెండు రాజకీయ పార్టీల మధ్య, అది కూడా ఏంటి, రెండు పార్టీలు స్నేహపూర్వకంగా ప్రభుత్వంలో భాగస్వాములే నడుపుతున్నటువంటి సందర్భంలో రాజకీయంగా కానీ లేదంటే ప్రభుత్వ బాధ్యతగా కానీ దాన్ని నిగ్గుదేల్చాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది. కానీ వాళ్ళు అసలు దాని గురించి తమకేం సంబంధం లేదన్నట్టు వ్యవహరించారు. ఆ తర్వాత ఈ బొజ్జల ఎవరైతే ఉన్నాడో, నిజానికి వాళ్ళ నాన్నగారు ఒక మంచి అంటే కమిటెడ్గా తెలుగుదేశం పార్టీకి ఒక కమిటెడ్గా పనిచేసిన వ్యక్తి. సరే, ప్రతి నాయకుడి మీద కొన్ని సుదీర్ఘకాలం పాటు ఉన్నప్పుడు కొన్ని ఆరోపణలు అవి ఉంటాయి, కానీ బట్ ఓవరాల్గా చూసుకుంటే ఆయన నాకు తెలిసినంత వరకు చాలా మంచివాడు, సౌమ్యుడు, అనేక అంశాల్లో. తర్వాత స్నేహానికి అత్యంత విలువిచ్చి ఒక దశలో ఆయనకి కూడా సరైనటువంటి సముచితమైనటువంటి ప్రాధాన్యం తెలుగుదేశం పార్టీలో లేకపోయినా కూడా ఆ పార్టీని అంటిపెట్టుకుని ఉన్నటువంటి ఒక లాయల్టీ, పార్టీ పట్ల లాయల్గా ఉన్న వ్యక్తి. ఆరోగ్యం బాగుండకపోయినా కూడా ఆ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరించి ఆ పార్టీని అధికారంలోకి తేవాలని కృషి చేసినటువంటి వ్యక్తి. తర్వాత చాలామందితో కూడా మంచిగా బాగుండేవాడు. అంతేకాకుండా ఏ అలిపిరి సంఘటనలో అయితే బాంబు దాడిలో ఆయన సైతం గాయపడ్డాడు చంద్రబాబు నాయుడు గారితో. అంతేకాకుండా బహుశా ఆయనకి దాని దరిమిల ఒకవైపు క్యాన్సర్ ఉన్నా కూడా ఆ గాయానికి సంబంధించి కూడా ఏదో సమ్ ప్రాబ్లం కంటిన్యూ అయినట్టు ఉంది. అంటే ఇప్పుడు ఏదైనా కొంతమంది గుండెల్లో బుల్లెట్ దిగితే ఆ పిల్లెట్స్ ఉంటాయే, అవి తీరు. అలాంటిది ఏదో నాకు గుర్తు రావట్లేదు, కానీ ఏదో సమ్ ప్రాబ్లం అయితే అది కూడా ఉంది. దాంతోపాటు కూడా ఆయన కంటిన్యూ అయ్యాడు. అటువంటి వ్యక్తికి ఇతను యువజన నాయకుడిగా ఆయన బతికున్న రోజుల నుంచి కూడా ఇతను చేసేటువంటి కార్యక్రమాలు, ఆ కాళహస్తి టెంపుల్కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఇతను దందాలు చేయడం, తలదోచడం, ఇలాంటి విమర్శలు ఏవో ఉన్నట్టున్నాయి ఇతని మీద. అంటే మొదటి నుంచి కూడా తండ్రిలాగా వ్యవహార శైలి కాదు ఇతనిది. అలాంటిది అంటే దాదాపుగా చెప్పాలంటే ఒక క్రిమినల్ మైండ్ అని చెప్పాలి. ఆ క్రిమినల్ మైండ్ ఉన్నటువంటి వ్యక్తికి అది ఈరోజు ఆ డ్రైవర్ వీడియో బయటపడడంతో ఇతని బొజ్జ నిండా ఇన్ని క్రిమినల్ థాట్స్ ఉన్నాయా? ప్రత్యర్థుల్ని అణిచివేయాలంటే రాజకీయాల్లో తమకు ఎదురు లేకుండా చేసుకోవాలంటే ఏం చేయాలి? వాళ్ళ మంచితనంతో ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ఆ ప్రజల యొక్క మన్ననలు మనసు చూరగొని తద్వారా ఒక తిరుగులేని నాయకుడిగా తనకెవరు ఎదురులేనటువంటి విధంగా నిలబడాలి. అంతేగాని వ్యక్తుల్ని నీచమైనటువంటి కుట్రలతో, కుతంత్రాలతో, కుహకాలతో వాళ్ళని తొక్కివేసి వాళ్ళని అంతమొందించి, అందులో దట్టు ఒక మహిళని, ఇది చాలా అసహ్యకరమైన, జుగుప్సాకరమైనటువంటి ఆలోచన. అంతకు మించినటువంటి ఇది ఇంకోటి ఉండదు. అలా ఆ విధంగా చేయటం అనేది, అసలు ఇలాంటి వాళ్ళని తెలుగుదేశం పార్టీలో ఇలాంటి ఆణిముత్యాలని ఎందుకు పెట్టుకొని వాళ్ళని ఎమ్మెల్యేలుగా చేయటం ఏంటనేది చంద్రబాబు నాయుడు గారు ఈ సమాజానికి సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. దీనికి కొనసాగింపుగా వినుత గారు కూడా ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు. మేము ఏ తప్పు చేయలేదని కోర్టు భావించింది కాబట్టి ఈరోజు మేము బయట ఉన్నాము, త్వరలోనే క్లీన్ చిట్తో మేము కోర్టు నుంచి తెచ్చుకుంటాము అనే ఒక భరోసాని ఆమె వ్యక్తం చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. మీరేమంటారు? ఆవిడ నిజంగా ఇన్నోసెంటా కాదా అనేటువంటిది కోర్టు పరిధిలో ఉన్నప్పుడు, విచారణలో ఉన్నప్పుడు మనం చెప్పడం కరెక్ట్ కాదు. వాళ్ళ ఆత్మవిశ్వాసం అనేది అనుకోవచ్చు. కేవలం బెయిల్ ఇచ్చినంత మాత్రంలో అదేదో క్లీన్ చిట్తో బయటపడిన కొన్ని టెక్నికాలిటీస్ ఉంటాయి. కొంతకాలం పాటు జైల్లో ఉన్న తర్వాత దానిని బట్టి కోర్టులు బెయిల్ ఇస్తాయి. సో ఆవిడ మరి క్లీన్ చిట్తో బయటకు వస్తుందా కాదా అనేది కోర్టు నిర్ణయిస్తుంది, కాలం నిర్ణయిస్తుంది. మనం దాని మీద కామెంట్ చేయడం మనకు అనవసరం. అది బహుశా ఆవిడ ఆత్మవిశ్వాసం అయితే అయి ఉండొచ్చు కాక, అందులో వాస్తవాలు ఏంటి, ఇదేంటి అనేది చూద్దాం.
అండ్ ముఖ్యంగా ఈ కేసులో ఒకరు జనసేనకు చెందిన వ్యక్తులు అయితే మరొకరు టీడీపీకి సంబంధించిన వ్యక్తులు. అంటే వినుత గారు కూడా చెప్పారు, మేము పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి సిద్ధమవుతున్నాము, కలుస్తాము త్వరలోనే, అసలు ఏం జరిగింది ఏంటనేది చాలా క్లియర్గా తెలియజేస్తాము అంటున్నారు వినుత గారు. సరే, వారు కలవాలనుకుంటున్నారు, ఈయన కలుస్తాడా కలవనిస్తాడా అనేది కూడా పెద్ద ప్రశ్నే కదా. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య జరుగుతున్నటువంటి వ్యవహారం ఏంటంటే చాలా నియోజకవర్గాల్లో, అనేక నియోజకవర్గాల్లో వాళ్ళకి ఈ పొత్తు కింది స్థాయిలో పొసగడం లేదు. అగ్రనాయకులు ఇద్దరు బాగానే ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు కలవాలంటే ఉంటే అప్పుడు కలుస్తారు, ఈయనింటికి ఆయనింటికి ఈయన వెళ్తాడు, అవసరమైతే కార్యాలయాలకు వెళ్ళి కూర్చుంటారు, చెవుల్లో గుసగుసలాడుకుంటూ ఉంటారు. కానీ బట్ అదే రకమైనటువంటి ఆ హార్మనీ ఏదైతే ఉందో అది జన సైనికుల్లోనూ తెలుగుదేశం శ్రేణుల్లో ఉందా అంటే చాలా నియోజకవర్గాల్లో అలాంటి పరిస్థితి లేదని చెప్పొచ్చు. తరచు బహిరంగంగా ఇదే విషయాన్ని బొలిశెట్టి సత్యాల లాంటి ఎమ్మెల్యే, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే లాంటి వాళ్ళు వ్యాఖ్యానిస్తూనే ఉన్నారు. తర్వాత ఈ మధ్య ఒక 2 రోజులు 3 రోజుల క్రితం కూడా ఒక చోట చూసాం, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని పట్టుకొని జనసేనకు సంబంధించినటువంటి ముఖ్య అనుచరుడు అని చెప్పి అన్నారు. ఆయన చాలా దారుణంగా తన్ని నిందించడం ఇలా చాలా చోట్ల జరుగుతూ ఉంది. అంటే ఏంటంటే వాళ్ళ మధ్య ఒక సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణం లేదు, దానికోసం వీళ్ళు కూడా ప్రయత్నం చేయట్లేదు. అదేమంటే 15 సంవత్సరాల పాటు మీరు కలిసి ఉండాల్సిందే, ఉంటే ఉండండి లేకపోతే పొండి అన్న పరిస్థితుల్లో ఇక అనివార్యమైనటువంటి పరిస్థితుల్లోనే వాళ్ళు కొంతమంది ఇదవుతున్నారు, కొంతమంది లోపల కుతకుతలాడుతున్నారు, కొంతమంది అవకాశాల కోసం ఇట్ ఈస్ టూ ఎర్లీ, లెట్ us wait and see or otherwise we will keep silent for some time అనుకుంటున్నారు. ఇప్పుడు చిన్న చిన్న విషయాలు అనుకోండి, పట్టించుకోలేనట్లుగా చూసి చూడనట్లుగా వదిలేయచ్చు. ఇలా హత్యలకు సంబంధించో లేకపోతే పెద్ద పెద్ద విషయాలకి చాలా సీరియస్నెస్గా తీసుకోవాల్సిన విషయాలలో ఒకరు జనసేనకు చెందిన వ్యక్తులు ఉంటే మరొకరు టీడీపీకి చెందిన వ్యక్తులు ఉంటున్నారు, అగ్రనాయకులే ఉంటున్నారు. కానీ పెద్దల దగ్గరకు వచ్చేసరికి కనీసం నోరు కూడా మెదపట్లేదు. ఇటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అటు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవ్వట్లేదు. అది చాలా అన్యాయం కదా. ఇప్పుడు కోట వినుత అనే మహిళ గురించి తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇతను ఏంటంటే సరే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి కుమారుడు కాబట్టి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నాడు, కంటిన్యూ అవుతున్నాడు. కానీ ఈ జనసేన ఈ నాయకుడి పట్ల అనేక మంది అట్రాక్ట్ అయ్యి మంచి మంచి కెరియర్స్లో ఉన్న వాళ్ళు, కంఫర్టబుల్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా ఉత్సాహంతో వీళ్ళు ఈ పార్టీలోకి వచ్చి తీరా జాయిన్ అయిన తర్వాత ఓహో ఇదే పరిస్థితి అని చెప్పని బయటికి వెళ్ళలేక అక్కడ ఇమడలేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళలో బహుశా ఈవిడ కూడా ఒక వ్యక్తి అనుకోవచ్చు. అంత ఉత్సాహంగా ఉత్తేజంతో పనిచేసినటువంటి వ్యక్తిగా చెప్తున్నారు. తర్వాత కొన్ని విషయాలు కూడా అదే నిజం తెలుస్తున్నాయి. అటువంటి వ్యక్తి తన జీవితాన్ని రాజకీయాల్లోకి వచ్చి హాయిగా ప్రశాంతంగా ఉన్నటువంటి జీవితాన్ని నిట్ట నిలువునా కూడా స్పాయిల్ చేసుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఒక రకంగా చూస్తే చాలా బాధాకరమైనటువంటి విషయం. తనకి వాళ్ళ ఎవరు చేయూతనిచ్చే పరిస్థితి లేదు, వాళ్ళ సమస్యను వాళ్ళే పరిష్కరించుకోవాలి తప్ప నేనైతే అనుకోవటం ఏంటంటే రాజకీయంగా ఆవిడకి ఏమి పెద్ద ఉపశమనం లభిస్తుందని నేనైతే భావించట్లేదు. సార్ ఇప్పుడు